టైం 7:58 అవుతుంది. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్ గౌడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాక్చువల్లీ 8 o'clockకి మనం గోల్కొండ దగ్గర ఉండాలి. యాక్చువల్లీ నిన్న రాత్రి చాలా లేట్ అయిపోయింది, 3 అయిపోయింది మనం ఇంటికి వచ్చి పడుకునే లోపల. సో ఈరోజు రైడ్ గురించి, అసలు ఈరోజు ఏంది రైడ్, ఏంది అసలు సంగతులు ఏంది, ఇవన్నీ మనం బండికి మాట్లాడుకుందాం. ఆల్రెడీ లేట్ అవుతుంది, ఆల్రెడీ రెడీ అయిపోయినాం అనమాట ఆల్మోస్ట్. సో బండి స్టార్ట్ చేద్దాం, ఫటాఫట్ బయలుదేరుదాం అనుకుంటాను. ఎర్లీ మార్నింగ్ ఒక రైడ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి అయితే సో నిన్న గుర్తుంది కదా, ఇది సెటప్ చేయించిన కొత్త టైల్ ర్యాక్ మంచిగా ఉంది. తాళం ఎందుకు తొందరరా, లేట్ అవుతుంది. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్, వీడు చాలా కూల్ గురు. సో రైట్ నౌ టైం 8:06 అవుతుంది. 8 o'clockకి మీటప్. సో ఫస్ట్ మీ అందరికీ తెలుసు కదా రేబియో సోల్ యాప్. సో వాళ్ళే ఈ రైడ్ కూడా ఆర్గనైజ్ చేస్తారు అనమాట. సో ఈ రైడ్ది కాన్సెప్ట్ ఏంటంటే దేకో అప్నా దేశ్. సో మన దేశాన్ని దేకో అప్నా దేశ్ అంటే మన దేశాన్ని చూడండి అని చెప్పి అర్థం. సో మన దేశంలో ఇప్పుడు మనం హైదరాబాద్ ఉన్నాం. హైదరాబాద్లో మనకి చాలా గొప్ప గొప్ప ప్లేసెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి గోల్కొండ కిలాకి చాలా హిస్టరీ ఉంది. సో నాకు తెలిసి నేను ఇంతవరకు ప్రాపర్గా వ్లాగ్ చేయలేదు అనుకుంటా గోల్కొండ కిలా మీద. సో ఈరోజు మనం గోల్కొండ కిలా పోదాం. గోల్కొండ కిలా పోయి దేకో అప్నా దేశ్ ఏదైతే మీటప్ ఉందో ఆ మీటప్లో పాల్గొందాం. ఆ గోల్కొండ కిలాని నా స్టైల్లో మీకు చూపిస్తా కూడా. సో మనం ఇప్పుడు కుక్కట్పల్లి నుంచి గోల్కొండ కిలా పోవడానికి రూట్ హైటెక్ సిటీ నుంచి టోలీ చౌకీ నుంచి మేబీ టోలీ చౌకీ కాదు, షేక్పేట్ నుంచి కూడా వెళ్ళొచ్చు మనం. సో షేక్పేట్ నాలా నుంచి లోపలికి పోతే సీదా మనం గోల్కొండ కిలా దగ్గర ఉంటాం. 7 tubes ఉంటుంది కదా, 7 tubes దగ్గర నుంచి. పెట్రోల్ ఉందా? పెట్రోల్ ఆల్మోస్ట్ రెడ్లోకి వెళ్ళిపోయింది. మొన్న 500 rupees కొట్టించి ఎక్కడికి తిరగలే. జస్ట్ మా అంటే ఒక 2-3 సార్లు కింగ్స్ డ్రైవింగ్కి పోయొచ్చిన అనుకుంటా, అప్పుడే రెడ్లోకి వచ్చేసింది. మేబీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అవసరం లేదు కానీ వచ్చేటప్పుడు కొట్టించుకోవాలేమో. యాక్చువల్గా చెప్పాలంటే రేపు అంటే మండే 22 February నా రైడ్ స్టార్ట్ కావాల్సింది. కానీ మనం మొన్న పాస్పోర్ట్ అప్లై చేసినాం కదా, సో పాస్పోర్ట్కి పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో పోలీస్ వెరిఫికేషన్ 3 weeks అవుతుంది అనమాట. అప్లై చేసిన డేట్ నుంచి 3 weeks లోపల ఎప్పుడన్నా కావచ్చు. సో పోలీస్ వెరిఫికేషన్ అయ్యేదాకా నేను సిటీ దాటి ఏడికి పోలేను. బికాజ్ పోలీస్ వెరిఫికేషన్ అయ్యేటప్పుడు నేను ఇంట్లోనే ఉండాలి. సో దానివల్ల ఇప్పుడు ఏదైతే ఇంకో రైడ్ ఏదైతే నేను చెప్పినో ఆ రైడ్ పోవట్లేదు. సో ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ అయిపోయిందనుకో మనం వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు. సో దానికోసమే ఆగిన, లేకుంటే మాత్రం సో ఈరోజు ఇక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫుల్ ప్రిపరేషన్లు ఉంటుండే. బట్ టైం ఏం చేయగలుగుతాం. పోలీస్ వెరిఫికేషన్ తప్పునైపోతే చాలా మంచిగా ఉంటుంది. దేవుడా ప్లీజ్ రేపు అయిపోతే ఇంకా బాగుంటుంది. సో ప్రతిసారి నేను ఎప్పుడైతే ఈ రోడ్లో వస్తానో, లైక్ హైటెక్ సిటీ ఇటు సైడ్ చూడండి, బిల్డింగ్స్ని చూడండి, హైదరాబాద్లో ఉన్నట్టు ఉండదు. సడన్గా ఏదో బయట స్టేట్కి వెళ్ళిపోయినట్టు, ముంబైకో లేకుంటే ఢిల్లీకో ఎత్తైన బిల్డింగ్స్ చూసినట్టు అనిపిస్తుంది. చాలా డెవలప్ అయిపోయింది. అంటే లాస్ట్ 5 yearsలో గచ్చిబౌలి హైటెక్ సిటీ అయితే డ్రాస్టిక్గా డెవలప్ అయిపోయింది. డ్రాస్టిక్గా ఐ థింక్ మన రేర్ టైర్ నాకు తెలిసి 80% దాకా వేర్ ఆఫ్ అయిపోయింది, అంటే అరిగిపోయింది 80% దాకా. సో ఇప్పుడు కార్నర్స్లో మాత్రమే గ్రిప్ ఉంది, మధ్యలో గ్రిప్ ఉంది కానీ అంత కాన్ఫిడెంట్ ఫీల్ అయితే లేదు. అదే ఇంకొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ హైలీ ఉంటుంది. అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం బ్రేక్ చేసినా సరే, స్పీడ్గా పోయినా సరే, సడన్గా కార్నర్ కట్ చేయాలనుకున్నా, బండి టర్న్ చేయాలనుకున్నా, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు లేదు. సో ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ 80% టైర్ అయిపోతే తీసేయడమే బెస్ట్. 100% అయిపోయేదాకా మనం కూర్చున్నాం అనుకో, అప్పుడు మనకు అనవసరంగా టైర్ పంచర్స్ కావడం అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ ఒకవేళ అయిపోయింది అనుకో చాలా ట్రాఫిక్ తగ్గిపోతుంది. ప్లస్ ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం 8 o'clock అట్లా 8:30కి అట్లా రైడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ట్రాఫిక్ లేదు. లేకుంటే మధ్యాహ్నం టైం వస్తే ఈ రోడ్ మొత్తం ట్రాఫిక్, ఈజీగా స్టక్ అయిపోతాం. ఇంత ఈజీగా ఇంత దూరం ఇంత తక్కువ టైంలో మాత్రం వచ్చేటోళ్ళం అస్సలు కాదు. ఆల్రైట్, సో గోల్కొండ ఫోర్ట్కి మనం షేక్పేట్ నుంచి ఆఫ్ రోడ్ ఐ లవ్ ఆఫ్ రోడ్. సో షేక్పేట్ నుంచి మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఒక 5 kilometers ఉంటుంది అనుకుంటా, అంతకంటే ఎక్కువైతే ఉండదు. 5 or ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. బట్ more than 5 kilometers ఉంటుంది. 5 kilometers కంటే తక్కువ మాత్రం ఉండదు. గోల్కొండ లిక్కర్ మార్ట్ పెట్టేసారు గోల్కొండ మీద, వైన్ షాప్ కూడా. యాక్చువల్గా దీన్ని 7 tubes అంటారు అనమాట. టూమ్స్ అంటే మీకు తెలుసు కదా, అదే
కుతుబ్ షాహీ టూమ్స్. నేను ఇంతవరకు కుతుబ్ షాహీ టూమ్స్ లోపలికి వెళ్ళలేదు ఎప్పుడు. చాలామంది ఏమన్నారంటే బాగుంటుందని చెప్పి. సో కింద కామెంట్ చేయండి దీన్ని మీకు చూడాలని ఉంటే. ఒకసారి డెఫినెట్లీ వెళ్ళి ట్రై చేయొచ్చు లోపలికి, కానీ మంచిగా ఉంది దూరం నుంచి. డెక్కన్ పార్క్, కుతుబ్ షాహీ టూమ్స్. ఐ థింక్ లోపల చెట్లు అవి ఏమైనా క్లీన్ చేసిరేమో. ఇటుకని చూడండి రోడ్డు పైన. 2 వీలర్ అయితే డెఫినెట్లీ కింద పడతాడు. హైవేల మీద వేస్తారు ఇట్లనే రాళ్ళు. అంటే మనం చూసుకోం కదా హైవేలో, మన విజన్ ఎక్కువ ఉంటుంది నైట్ టైం. అనుకోకుండా చప్పని ఎక్కిచ్చేస్తాం దీనిపైకి. ఇప్పుడు జరుగు. ఫార్మర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఆల్ అలోవెరా. తాగుతాను అలోవెరా తోటి. అది తాగుతావా అంటున్నా. ఫస్ట్ గేట్ మన గోల్కొండది. ఇక్కడ సైడ్ నుంచి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో దీనికి వెస్ట్ నార్త్ అట్లా కూడా ఉంటాయి. ఇది నాకు తెలిసి వెస్టర్న్ గేట్ అనుకుంటా. మేబీ ఐఎమ్ నాట్ షూర్ అసలు ఏ సైడ్ అన్నది. మీకు తెలిసి ఉంటే మాత్రం చెప్పండి. నాలా మన షేక్పేట్ నాలా నుంచి ఎంటర్ అయ్యే సైడ్. అప్పట్లో గోల్కొండ అంటే అదొక కింగ్డమ్. సో మ్యాక్సిమం ఇక్కడ ఉండే క్రౌడ్ కూడా ఆ టైంలో ఎవరైతే కింగ్స్ ఉండేనో సో వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకా రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ ఇక్కడ. అంటే ఆ రాజ్యాన్ని దగ్గర నుంచి చూసిన ఫ్యామిలీ మెంబర్స్ వారసులు ఉంటారు కదా, వాళ్ళు అని చెప్తున్నా. ఆల్ రైట్, సో మనం రీచ్ అయిపోయినాం గోల్కొండ. రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది అయితే గోల్కొండ. మనం ఇక్కడ నుంచి లోపలికి పోవాలనుకుంటా. రబియోసోల్ ఈవెంట్కి వెళ్ళి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. నమస్తే సదార్ణ అన్నా. మీ ఆశీర్వాదాలు ఉండాలన్న మాకు. మరీ నువ్వు కాదా నాకు. అరే ఇగో జర అయితే లోపలికి పోతున్నాయి బండి. మీరే మా ఇన్స్పిరేషన్ అన్న. అవును, ఇంట్లో వచ్చి మీరు ఎంజాయ్ చేస్తారు. ఎట్లున్నావు అన్న? ఫైన్. సో ఈ బండి ఎవరైనా గుర్తుపడితే కింద కామెంట్స్లో చెప్పండి. ఇది మన టైగర్, దీన్ని డస్ట్ మాన్సర్ అని పిలుస్తారు. ఋతుమేత భయ్యా आप जा रहे क्या? చలో బాయ్. అలైట్. సో మనది గ్రీన్ కలర్ సావిత్రి. సదా అన్న దగ్గర బ్లాక్ కలర్ బండి ఉండే, అన్న ఎల్లో కలర్ తీసుకుండు. అన్న దీనికి ఏమైనా పేరు పెట్టినావు? నేను పెట్టింది ఏం లేదు స్పెషల్గా. పుట్టుబాయి దగ్గర బండి. అవును, ఆయన డస్ట్ డెవిల్. అచ్చా, అది డస్ట్ మాన్స్టర్, ఇది డస్ట్ డెవిల్. అరే మంచిగా ఉందన్న ఈ ప్లేట్. అయితే నేను దీనికి ఇంకో పేరు పెట్టినా. యాక్చువల్గా ఆయన పేరే పెట్టుకున్నా, ఉంగ్లింగ్లా బాబా అని. ఉంగ్లింగ్లా బాబా. సో ఈ బండి ఆయన ఉంగ్లింగ్లా తీసుకెళ్ళిండు. సో దీన్ని అట్లనే గుర్తుగా ఉండాలని చెప్పి ఆయన నా దగ్గరనే పెట్టింది బండి. సో దానికి ఉంగ్లింగ్లా బాబా మంచిగా ఉందన్న పేరు. కలర్ కూడా మంచిగా ఉంది. చలో పార్క్ చేద్దాం, పార్క్ చేసి లోపలికి పోదాం. సో సదా అన్న అంటే సదాబాయ్ అంటే మా అందరికి ఎట్లా అంటే ఈజ్ లైక్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు రైడ్ రెస్పాన్సిబుల్ కానీ రైడింగ్లో డిసిప్లిన్ కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మేము నేర్చుకున్నాం. మేమందరం చిన్న పిల్లలం. సో అందరం చిన్న పిల్లలం అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఇది రైడింగ్ కల్చర్ అనేది స్టార్ట్ చేసినాం. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న రైడర్ ఆయన. సదాన్న లీడ్ చేసేటప్పుడు చూడాలి. మనమైతే పిచ్చోళ్ళం అయిపోతాం, ఆ రకంగా లీడ్ చేస్తాడు సదాన్న. నేను చెప్తున్నా కదా, సదాన్న చేసిన రైడ్లల్లో ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు సగం కూడా చేసి ఉండరు. అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. నేను ఆయన ఏం లేపుతలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. అది ఇదే అనుకుంటా పార్కింగ్. ఓ సో అక్కడికి రైట్ లెఫ్ట్ తీసుకొని ఈవెంట్ దగ్గరకు అయితే చేరుకున్నాం. అటు మార్నింగ్ గోల్కొండ. సాధారణ ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే మార్నింగ్ టైం ఇదికి రావడం? ఇట్స్ లైక్ మార్నింగ్ వాక్. నాకైతే ఆకలి అవుతుంది అన్న. ఇది ఈవెంట్ జరిగే ప్లేస్ చూపిస్తాం మీకు.
సో రైట్ ఆఫ్టర్ బ్యూటిఫుల్ ఈవెంట్. సో ఈవెంట్లో చాలా చాలా మంచి విషయాలు మాట్లాడడం జరిగింది, లైక్ రోడ్ సేఫ్టీ గురించి, రోడ్ అవేర్నెస్ గురించి, ఐ రైడ్ రెస్పాన్సిబుల్ గురించి. సో ఇదంతా అయిపోయిన తర్వాత వీఆర్ హ్యావింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఫైనల్ దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్. ఇది ఒక చిన్న ఈవెంట్ ఉన్న తర్వాత గోల్కొండ. సో మార్నింగ్ ఇక్కడికి వచ్చినందుకు దేకో అప్నా దేశ్. యాక్చువల్గా దేకో అప్నా దేశ్ కాన్సెప్ట్ ఏంటంటే, సో మనము ఇండియాలోని చాలా ప్లేసెస్ మనం వెళ్తున్నాం, కాకపోతే మన హైదరాబాద్ దగ్గరలో వాళ్ళు ఏమన్నారంటే మన కళ్ళు ఎప్పుడు పైకే చూస్తాయి, దూరమే చూస్తాయి, కానీ మన వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. లైక్ మనం ఏవైతే రైడ్స్ చేసినామో ఇప్పటిదాకా తెలంగాణ లోపల, ది గ్రేట్ వాటర్ ఫాల్స్ ఆఫ్ తెలంగాణ, ది గ్రేట్ రిజర్వాయర్స్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ నుంచి 100 kilometers 200 kilometers ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసేసినాం ఆల్రెడీ. సో దేకో అప్నా దేశ్ కాన్సెప్ట్ కూడా అదే అనమాట. సో మన చుట్టుపక్కల ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి. లైక్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మోటార్ సైకిల్ ట్రావెలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ అనమాట. అంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేయకుండా మోటార్ సైక్లింగ్ ట్రావెలింగ్ లేకుంటే కార్ ట్రావెల్ తోటి మన ఏవైతే గొప్ప ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ట్రావెల్ చేయొచ్చు. సో వాటన్నిటిని వెలుగులోకి తీసుకురావడమే దేకో అప్నా దేశ్ ప్రోగ్రామ్. సో మీరు ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే, అంటే దేకో అప్నా దేశ్ పాట్ల దగ్గర ప్లేసెస్ ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే మర్చిపోకుండా నన్ను ట్యాగ్ చేయండి, రైడ్ విత్ విజయ్ హ్యాష్ట్యాగ్. దాని తర్వాత ఇంక్రెడిబుల్ ఇండియాని కూడా ట్యాగ్ చేయండి, హ్యాష్ట్యాగ్ ఇంక్రెడిబుల్ ఇండియా తెలంగాణ టూరిజం. సో వీళ్ళ సైడ్ నుంచి కూడా మనకి సపోర్ట్ ఇస్తా అని చెప్పారు, అంటే మనకంటే మనలాంటి బైకర్స్ అందరికీ. సో ఎప్పుడైతే మీరు తెలంగాణ టూరిజంకి వెళ్తున్నారో అక్కడ మన కోసం బ్యూటిఫుల్ అకామిడేషన్స్ ఉన్నాయి, లైక్ హరిత హోటల్స్ కానీ, హరిత రిసార్ట్స్ కానీ. సో మీరు ఎప్పుడైతే గ్రూప్లో వెళ్తారో సో డెఫినెట్లీ నన్ను, ఇంక్రెడిబుల్ ఇండియాని, తెలంగాణ టూరిజంని పక్కా మీరు ట్యాగ్ చేయండి. సో ఫ్యూచర్లో ఇంకా మంచి ఆపర్చునిటీస్ మీ దాకా రావచ్చు. ఆల్ రైట్. సో ఇది పెయిడ్ పార్కింగ్ అనమాట. సో పార్కింగ్కి 20 rupees, బట్ స్టిల్ ఏమంటారు, పెయిడ్ పార్కింగ్ చేస్తేనే బెస్ట్, మనకి బండి సెక్యూరిటీ ఉంటుంది అట్లీస్ట్. జబీ మ్యామ్ బాయ్ 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 చలో బాయ్. ఇక్కడ కదా ఇంటి దగ్గరనే అని చెప్పి నార్మల్గా వచ్చేసిన. సో రైట్, జస్ట్ ఇప్పుడే పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిపోయింది. యాక్చువల్గా చాలా సంవత్సరాల తర్వాత ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే ఇంట్లోన్నాం. మా ఫ్యామిలీ అంటే మమ్మీ, నేను, తమ్ముడు. సో నాకు మ్యారేజ్ కాకముందు, నేను యూట్యూబ్ అదంతా స్టార్ట్ చేయకముందు ఎట్లుంటుండే అంటే నేను, మమ్మీ, తమ్ముడు మాత్రమే ఇక్కడ ఈ ఇంట్లో ఉంటుండే. సో ఈరోజు చూడండి అసలు టైం, మేము పొద్దున రైడ్కి పోయి వచ్చినాం, శ్వేతనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, క్యాండీ కూడా అక్కడనే ఉంది. ఈరోజు ఓన్లీ నా ఫ్యామిలీ ఉందన్నమాట, ఓన్లీ నా సొంత ఫ్యామిలీ. మా మమ్మీ, మా తమ్ముడు. యాక్చువల్గా వాళ్ళు బయట పని చేపిస్తారు పాపం. మమ్మీ సంతోషం. యాక్చువల్గా మా మమ్మీ ఎట్లా అనిపిస్తుంది, పాస్పోర్ట్ అప్లై చేసిన, పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిపోయింది, నీకు ఎట్లా చెప్పు. ఇంకో విషయం ఏంటంటే చాలా రోజుల తర్వాత మా మమ్మీ నాకు కాఫీ కూడా వేసి ఇచ్చింది ఈరోజు. మమ్మీ థ్యాంక్ యూ. మా మమ్మీ చూడండి ఇవన్నీ పెడతామని చెప్పి అడుగుతుంది. సో ఈ ఖుషి అంటే ఈ సంతోషంలో క్యాండీని, ఇంకా క్యాండీ వాళ్ళ మమ్మీని కూడా ఇంటికి పిలిచేసి పండుగ చేసుకున్నాం మనం. సో మావాడు నిన్న ఆల్రెడీ సినిమా థియేటర్లో చూసిరు కదా. సో ఇక్కడ పాపం బయట పని చేపిస్తాం. సాయిరామ్ దా. సో నిన్న రాత్రి సరిగా చూడలేరేమో మా తమ్ముడు. యాక్చువల్గా ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే వచ్చిండో నన్ను గుర్తుపడతలేడు, కానీ మా తమ్ముడిని అయితే మంచిగా ఐడెంటిఫై చేసిండు. సో మనోడి సర్కిల్ అంతా హైఫై అనమాట. అంతేనారా? ఏంద్ర అంత ఘోరంగా ఫిదా అయిపోయింది. నా పేరు కూడా గుర్తులేదు రా వెరిఫికేషన్, ఆ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కాదురా, వాడు నా వెరిఫికేషన్ కోసం వచ్చిండు, నా పేరే గుర్తులేదు, నీ పేరు గుర్తుంది వాడికి. సో గైస్ అదనమాట ఈరోజు బ్లాగ్. ఒక మార్నింగ్ రైడ్, మా ఫ్యామిలీ ఇంట్రొడక్షన్, దాని తర్వాత నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఇంత తొందరగా అయిపోతుంది అనుకోలేదు. మార్నింగ్ నేను రైడ్కి స్టార్ట్ చేసేటప్పుడే అనుకుంటుండే ఒక 1 week అయిపోతే బాగుండు, ఇంకెంత టైం పడుతుంది అని చెప్పి. సో ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కూడా ఏమన్నాడు అంటే 4 daysలో వచ్చేస్తుంది పాస్పోర్ట్. సో ఎక్కడికైనా బయటికి వెళ్ళేది ఉంటే కూడా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళు, అంత తొందరగా అట్లా హరిబరీలు వెళ్ళకు, 4 days ఆగాయని. 4 days 5 days పాస్పోర్ట్ వచ్చిన తర్వాతనే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వెళ్ళు అని చెప్పి ఆయన కూడా రికమెండ్ చేసిండు. దాని తర్వాత మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, పాస్పోర్ట్ నేను అప్లై చేసిన, అది వెరిఫికేషన్ అయిపోయింది, అది కూడా ఆమె ఉన్నప్పుడు వచ్చిందని చెప్పి. సో ఫస్ట్లీ మా మమ్మీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది నేను ఏదైతే చేస్తున్నానో. ఇంతకుముందు నేను ఎన్ని జాబులు చేసినా మా మమ్మీకి అర్థమయ్యేది కాదు, కానీ మా మమ్మీకి ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తుంటే వేరే వాళ్ళు ఆ అబ్బాయి విజయ్ మీ అబ్బాయి కదా అని చెప్పి అడిగినప్పుడు మా మమ్మీ చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి వల్లనే ఇది పాసిబుల్ అయింది.
సో గైస్ ఈ బ్లాగ్ ఇన్నే క్లోజ్ చేస్తున్నా. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ తెలుగు కంటెంట్ క్రియేటర్ని సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.